విశాఖ గాయత్రి మెడికల్ కళాశాలకు ఉచ్చు బిగుసుకుంటుంది. తనిఖీలకు వచ్చిన ఎన్ఎంసీ అధికారులకు గాయత్రి మెడికల్ కాలేజ్ భారీగా లంచాలు ముట్టజెప్పింది. వైద్య కళాశాలలో అక్రమాలకు పాల్పడుతున్న 2 వైద్యులపై సిబిఐ కొరడా జులిపించింది. తప్పుడు పద్ధతుల్లో అనుమతులు పొందిన ప్రైవేటు మెడికల్ కాలేజీలపై సిబిఐ దృష్టి పెట్టింది. అక్రమంగా అనుమతులు పొందినట్లు సిబిఐ గుర్తించింది. గాయత్రి మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న 2 వ్యక్తులపై సిబిఐ కేసును నమోదు చేస్తుంది. విశాఖ గాయత్రి మెడికల్ కళాశాలకు ఉచ్చు బిగుసుకుంటుంది. తనిఖీలకు వచ్చిన ఎన్ఎంసీ అధికారులకు గాయత్రి మెడికల్ కాలేజ్ భారీగా లంచాలు ముట్టజెప్పింది. గాయత్రి మెడికల్ కాలేజ్ వ్యవహారానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి ఫోన్లైన్ అందిస్తారు. క్రాంతి. దేశవ్యాప్తంగా కూడా మెడికల్ కాలేజీల్లో సీట్ల అమ్ముకున్న వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి కొంతమంది మధ్యవర్తులు ఇలాంటి మెడికల్ కాలేజెస్ లో ఆసరాగా తీసుకుని మెడికల్ సీట్లు అమ్మకానికి పెట్టిన పరిస్థితి ఉంది. దాని ద్వారా కోట్లాది రూపాయలు చేతులు మార్చిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇటు మెడికల్ కాలేజ్ కి సంబంధించి ప్రతి ఏడాది కూడా కొన్ని నామ్స్ చెక్ చేసేందుకు ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ కౌన్సిల్ కి సంబంధించి ఒక బృందం దేశవ్యాప్తంగా కూడా ఉన్న మెడికల్ కాలేజ్ అన్ని కూడా తనిఖీలు చేస్తూ ఉంటుంది. ఆ తనిఖీల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజ్ లో తనిఖీలు చేస్తూ అటు విశాఖ గాయత్రి మెడికల్ కాలేజ్ కూడా తనిఖీలకు అయితే వచ్చిన పరిస్థితి అయితే ఉంది. కానీ అక్కడ తనిఖీలకు వచ్చిన ఎన్ఎంసీ అధికారులకు భారీగా లంచాలు నోట్లు చెప్పినట్టు కూడా గాయత్రి మెడికల్ కాలేజ్ యాజమాన్యం కొంత వెలుగులోకి వస్తుంది. ఇద్దరు అక్కడున్న సిబ్బంది ఇటు డాక్టర్లకి సంబంధించి వెంకటేష్ కావచ్చు, అదేవిధంగా కృష్ణ కిషోర్, వీళ్ళిద్దరి ఆధ్వర్యంలోనే దాదాపు కొన్ని లక్షల రూపాయలు చేతులు మారినట్టుగా కూడా సిబిఐ అధికారులు ఈ దర్యాప్తులో కొంత కీలకంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ దర్యాప్తులో కొంత వారికి ఇవన్నీ కూడా దర్యాప్తులో ముమ్మరం చేసిన పరిస్థితి ఉంది. ఈ వైద్య కళాశాలలో అక్రమాలకు పాల్పడుతున్న 2 వైద్యుల పైన కూడా సిబిఐ అధికారులు కేసు నమోదు చేయడం జరిగింది. ఆ హాస్పిటల్లో తనిఖీలకు వచ్చినప్పుడు ఎన్ఎంసీ బృందం ఏదైతే తనిఖీలకు వచ్చినాయో అక్కడ నకిలీ రోగులతో పాటు డమ్మీ బోధకులతో అటు తప్పుడు పద్ధతుల్లో అనుమతులు పొందిన పలు ప్రైవేటు మెడికల్ కాలేజీల పైన ప్రస్తుతం సిబిఐ అయితే దృష్టి సారించిన పరిస్థితి ఉంది. ఇదే కోవలో విశాఖలో ఉన్న గాయత్రి మెడికల్ కళాశాలలో కూడా నకిలీ రోగులతో పాటు డమ్మీ బోధకులతో అక్కడ ఎన్ఎంసీ బృందం వచ్చినప్పుడు ఈ రకంగా ఒక అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేసిన పరిస్థితి ఉంది. ఇందులో భాగంగానే అటు అనధికారికంగా అనుమతులు పొందినట్లు కూడా ప్రస్తుతం గుర్తించినట్టు కూడా సిబిఐ అధికారులు అయితే గుర్తించిన పరిస్థితి అయితే ఉంది. దానిలో విశాఖలో 2 వైద్యుల పైన కూడా కేసు నమోదవడం జరిగింది. ఇక గాయత్రి వైద్య కళాశాలలో పనిచేస్తున్న డాక్టర్ కృష్ణ కిషోర్ తో పాటు డాక్టర్ వెంకట పైన కూడా కేసులు అయితే నమోదు చేశారు. దాంతో పాటు దర్యాప్తుకి వేగవంతం చేసి అటు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, జాతీయ మెడికల్ మిషన్ ఉద్యోగులతో పాటు దేశవ్యాప్తంగా పలు దళారులు వైద్యులు కుమ్మక్కయ్య అవినీతి అధికార దుర్వినియోగం పాల్పడినట్టు కూడా సిబిఐ గుర్తించిన నేపథ్యంలో దీనికి సంబంధించి ప్రస్తుతం విశాఖలో ఉన్న గాయత్రి కాలేజీకి సంబంధించి కూడా 2 వైద్యుల పైన కేసు నమోదవడం జరిగింది. దీనికి సంబంధించి కొన్ని లక్షల రూపాయలు వాళ్ళ ద్వారా ముడుపులు చెల్లించి ఆ కాలేజ్ కి ఎన్ఎంసీ ద్వారా క్లియరెన్స్ తీసుకున్నట్టు కూడా సిబిఐ గుర్తించింది. దీనికి సంబంధించి కూడా మరింత దర్యాప్తు ముమ్మరం చేసిన పరిస్థితి అయితే ఉంది. చెప్పి రైట్. థ్యాంక్ యూ క్రాంతి.